ఈ పాకెట్లు వేయడం నేర్చుకుంటే ఈ నిక్కర్ కుడితే కొంచెం ఈజీగా ప్యాంట్ కూడా ఈజీ. ఇంకేముంది ఇందులో మొత్తం పొడవు పెంచుకుంటే ప్యాంట్ అవుతుంది. క్లోజింగ్ సైడ్ తీసుకున్నా సరే ఓపెన్ చేయాల్సిందే. వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకో బ్యాక్ పార్ట్, లేదంటే ఇటు కరెక్ట్ పెట్టుకున్నా ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటు 1 ఇంచ్ స్ట్రైట్ సైడ్ తీసుకున్నాం అనుకో మనకి ఈజీ అవుతుంది. బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. 1 ఇంచ్. ఇప్పుడు సేమ్ తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ కరెక్ట్ పెట్టుకున్నాం అనుకో ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీయాలి. అదేదో ఇక్కడ కరువులు అంత నీట్గా రావు కదా, ఈ స్ట్రైట్ సైడ్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ తీసుకున్నాక ఈ కరువు తీయాలి. పాకెట్ కోసం ఇది డ్రా చేశాను చూడు. బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ చేసుకున్నాక ఇది తీసేస్తే మనకి ఈజీ అయిపోతుంది. లేదంటే మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా ఇట్లా క్రాస్ తీయొద్దు కదా. బ్యాక్ పార్ట్ స్ట్రైట్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఒకటి క్రాస్ ఉంటుంది. ఇది వెనుక భాగం. అప్పుడు ఇది ఎంత వస్తుంది పొడవు? 10 వస్తుంది. కిస్తా సేమ్. ఖాళీ లూజు 8 వస్తుంది. ఇది 9 వస్తుంది. సేమ్. అవును, ఇక్కడ 8, ఇక్కడ కూడా 8 కదా అక్క. అందులో మారుస్తాను. ఇలా తీసుకోవాలి. క్లాత్ మీద అయితే, క్లాత్ మీద కాదు పేపర్ మీద కూడా ఇలాగే తీసుకోవాలి. నిన్న షర్ట్కి హ్యాండ్స్ కుట్టేటప్పుడు స్ట్రైట్ వస్తుంది. ఇది ఇలా తక్కువ పడుతుంది. అట్లా కరువు ఉంటే, ఈ కరువు ఉంటే దీనికి సమానం. ఇది ఎన్ని సంవత్సరాల పిల్లలు వస్తుంది? 1 ఇయర్ పైనే వస్తుంది. 2 ఇయర్స్ వస్తుంది అక్క. 2 ఇయర్స్ వస్తుంది. బ్యాక్ పార్ట్ కదా ఇలా వస్తుంది పాకెట్. ఇలా ఈ గ్యాప్ ఎందుకు అంటే ఇది బ్యాక్ సైడ్ సీట్ ఎక్కువ ఉన్నందుకు. ఇది ఫ్రంట్ ఇట్లా సాఫ్ట్ ఉంటుంది కదా, అందుకు ఫ్రంట్ దానికన్నా 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇది లేకుండా జిప్ ఎట్లా పెడతాం, దానికే జిప్ అటాచ్ చేస్తామా. ఇది వెడల్పు ఒక 2 ఇంచెస్ ఉండాలి. సుక్కలు వెళ్ళి అప్పుడు చేయాలి.
ఇది ఇలా రౌండ్. దీని క్యాప్ పెట్టండి. రింగ్ పెట్టుకున్నది ఏలుకు ఏలు కూడా అట్లయిందా 8.5. 8 ఇదిగో ఇస్తా కన్నా ఇక్కడ 1 నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ప్యాంట్ కదా కాలర్